బాపులపాడు మండలం అప్పారావుపేట గ్రామ రహదారికి శంకుస్థాపన చేసిన గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు. బాపులపాడు మండలం రంగయ్య అప్పారావుపేట నుండి రామన్నగూడెం వరకు సుమారు 6.5 కిలోమీటర్ల మేర 5.41 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడ పట్ల కొన్ని రాజకీయ శక్తులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక వాడలోని 38 తెల్ల రేషన్ కార్డుదారులకు 50,000 రూపాయల చొప్పున ఇవ్వలేదని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చానని, పార్టీలకు అతీతంగా రేషన్ కార్డుదారులకు 50,000 చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. మల్లవల్లి రైతులు ఆందోళనలు చెందవద్దని, ఖచ్చితంగా నివాస స్థలం ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మల్లవల్లి గ్రామస్తులు ఎవరున్నా వారికి ప్రభుత్వం తరపున స్థలం ఇస్తానని స్పష్టం చేశారు. ఇలాగే 50,000 నష్టపరిహారం కూడా ఇస్తామని అన్నారు. గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, తనకు భేషజాలు లేవని, అభివృద్ధి కోసం ఏ అధికారి వద్దకైనా వెళ్తానని తెలిపారు. ప్రజల సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొట్లూరి ప్రసాద్, డీసీ చైర్మన్ రాజేష్, దోనే అశోక్, పుట్టా సురేష్, అట్లూరి శ్రీనివాసరావు, మూల్పూరి సాయి కళ్యాణి, మువ్వ వెంకటేశ్వరరావు, మండాడి రవీంద్ర, పొట్లూరి పవన్, పొట్లూరి రాము, మున్నంగి బాబురావు, లింగం శ్రీధర్, మాదాల శ్రీను, అన్నే చైతన్య, చలసాని శ్రీనివాసరావు, జాస్తి భూపతిరావు, మేడపూడి రామమోహనరావు, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం రావడం జరిగింది. అలాగే బాపులపాడు మండలం పట్ల, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ పట్ల కృతనిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది. కొంతమంది రాజకీయ కోణంలో ప్రభుత్వ స్థలాలు ఇవ్వదని, అలాగే కొంతమంది ఏమో అవగాహన లేమితో కొంతమంది మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలు ఇస్తారని కొంతమంది రకరకాల వాదనలు వస్తున్న ఈ మండలంలో జరుగుతున్న పరిస్థితి. వాటికి పురుష పెట్టదలుచుకున్నా 1920 రేషన్ కార్డు హోల్డర్లు అయితే ఎవరైతే ఉన్నారో అది 2080కి పెరిగినాయని దాని మీద భిన్నవాదనలు ఉన్నాయి. అధికారులతో ఇవాళ ఉదయం కూడా మాట్లాడారు. గత ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేకపోయింది. 38 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్కి 50,000 రూపాయల చొప్పున ఇవ్వని లబ్ధిదారులకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ నేను శాసనసభ్యుడైన ఫస్ట్ వీక్లో మల్లవల్లిలో వెళ్ళినప్పుడే చెప్పాను. ఆ ఎట్టి పరిస్థితుల్లో 38 మందికి కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారో వాళ్ళకి 50,000 అందజేస్తాం. అలాగే ఏదైతే 2 సెంటున్నర ప్రభుత్వం ఇస్తారన్న పరిస్థితి, అది 2 సెంట్లు వాళ్ళు అడిగిన పరిస్థితి. 2 సెంట్లు ఇచ్చినా, సెంటున్నర ఇచ్చినా దానికి ఆందోళన చేయాల్సిన అవసరం ఆ గ్రామస్తులకి, మా మల్లవల్లి గ్రామస్తులకి, నా నియోజకవర్గంలోని గ్రామస్తులకి లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను మీకోసం పనిచేయడానికి వచ్చే తప్ప నేను పనికిమాలను పనిచేయడానికి రాజకీయాల్లో రాలా. నా కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నా. అలాగే మల్లవల్లిని నెంబర్ 1 పారిశ్రామిక కారిడార్గా తీసుకుంటానని చెప్తున్నా. నేను మీ సమస్యను కూడా అసెంబ్లీలో చెప్పే పరిస్థితి, కానీ ఆఖరి రోజు హౌస్ తొందరగా అయిపోవటం వల్ల మీ సమస్యను మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే 1920 మంది ఉన్నారో, 2080 మంది రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఆ స్థలం ఎక్కడ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పిన పరిస్థితి లేదు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. మీకు స్థలాలు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను మీ వెంటే ఉంటా. మీకు స్థలాలు ఇచ్చే ఏర్పాటు నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. దీని మీద భిన్నవాదనలు, ఇట్లాంటి రాజకీయం చేద్దాం అన్న వాళ్ళు కూడా దీనికి చర్మగీతం పడాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉన్న మల్లవల్లి గ్రామస్తులు ఎవరైనా సరే వాళ్ళకి ప్రభుత్వ స్థలం ఆ కారిడార్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అది ఎక్కడ ఏంటిది అనేది అధికారులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం సమావేశంలో ఈ 38 మందికి ఎవరికైతే 50,000 రూపాయలు నష్టపరిహారం రాలేదో వాళ్ళకు కూడా అతి త్వరలో అది ఏర్పాటు చేసే పరిస్థితి. అలాగే మల్లవల్లి 1360 ఎకరాల ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయితే దాదాపు 185 ఎకరాలు కోర్టులో ఉన్న పరిస్థితి. అవసరమైతే ఇప్పుడున్న లా టీం సరిపోతే
ఇప్పుడున్న అటార్నీని మార్చి మంచి లీగల్ టీంని ఢిల్లీ నుంచి హైర్ చేసైనా ఆ సమస్య పరిష్కరించే దిశగా పనిచేస్తుంది.